హాయ్ ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ సినిమా 'హరిహర వీరమల్లు' 2025 జూలై 24న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అయితే. అరకొరగా చెప్పాలంటే 12 సంవత్సరాలు, ఓ మాదిరిగా చెప్పాలంటే 7 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్‌కి ఇంతవరకు ఇండస్ట్రీలో ఏ హిట్ లేదు. ఏదో తీస్తున్నాడో పోతున్నాడు. అయితే ఏంటంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత ఫస్ట్ టైం సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా రూమర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది. ఎప్పుడో అయిపోవాలి. ఆ సినిమా 250 పెట్టుబడితో స్టార్ట్ అయితే, ఆ సినిమాకి తీసుకొచ్చిన పెట్టుబడి డబ్బులు, వడ్డీలు అవి ఇవి కలుపుకొని 400 కోట్ల వరకు అయిందని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. కానీ అఫీషియల్‌గా సినిమా బడ్జెట్ అయితే 250 కోట్లే. అయితే ఈ 250 కోట్ల బడ్జెట్ మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కలెక్ట్ చేయబోతాడా? కలెక్ట్ చేయగలుగుతాడా అనంటే చెప్పలేము. ఎందుకంటే 75 కోట్లతో తీసిన 'భీమ్లా నాయక్' సినిమాని 20 డేస్‌లో మొత్తం వరల్డ్ వైడ్‌గా ఉన్న కలెక్షన్‌లు ఓటీటీ అన్నీ కలుపుకొని దగ్గర దగ్గర 192 కోట్ల వరకు కలెక్షన్ చేసింది 'భీమ్లా నాయక్' సినిమా. ఆ టైంలో మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్న పార్టీ వాళ్ళు టికెట్ల రేట్లు తగ్గించారని, రూ. 10కి రూ. 20కి అమ్మారని చెప్పారు గానీ, మొత్తం కలెక్షన్ అంతా కలుపుకొని 192 కోట్లు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా రాబోతుంది. ఇంతవరకు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా తీయలేదు. ఇదే ఫస్ట్ టైం సినిమా. 2 తెలుగు రాష్ట్రాలు దాటితే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉంటుందనేది ఈ సినిమాతో బయటపడే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇంత బడ్జెట్ కలెక్షన్ చేయగలడా? ఎక్స్‌పెక్టేషన్స్ చూస్తే మాత్రం భారీ ఎత్తున ఒక్కొక్కళ్ళు 1000 కోట్లు, 1500 కోట్ల ఎక్స్‌పెక్టేషన్ చెప్తున్నారు గానీ, అంత కలెక్షన్ చేస్తదా లేదా అనేది చూడాలి. ఎనీహౌ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అయితే ఫస్ట్ టైం ఒక సినిమా రిలీజ్ అవ్వబోతుంది. విజయవంతం అవ్వాలని కోరుకుందాం. ఈ సినిమా స్టోరీకొచ్చే వరకు పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' పాత్రలోను, బాబీ దేఓల్ వచ్చేసి ఔరంగజేబ్ పాత్రలోను, నిధి అగర్వాల్ హీరోయిన్ ఈ సినిమా అయితే రాబోతుంది. పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రీ రిలీజ్ ప్రకారం ఇది హైందవ ధర్మానికి సంబంధించి గొప్పగా చెప్పే విధానం అయి ఉంటుంది. వేరే వాళ్ళని తప్పుడుగా చూపించడం అయితే కాదు. ఔరంగజేబు టైంలో హిందూ ధర్మాన్ని ఎలా అణచివేయబడింది, దాన్ని ఎలా మళ్ళీ పునరుద్ధరించడానికి ఒక వీరుడు ఎలా పుట్టాడు, అతను ఎలా వేరే వాళ్ళని ఓడించి తన జాతిని ఎలా కాపాడుకున్నాడు అనే దాని మీద హిస్టారికల్ మూవీ లాగానే తీయబోతున్నారు. సో ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అనుకున్న బడ్జెట్ వస్తదా? మరీ 1000 కోట్లు, 1500 కోట్లు కాపోయినా ఈ సినిమాకి ముగ్గురు డైరెక్టర్లు మారారు. ఒక డైరెక్టర్ కాదు. సో ఎక్స్‌పెక్టేషన్స్ ఎంతున్నాయో సినిమా మీద, దాని మీద వచ్చే నెగెటివ్ థాట్స్ కూడా అంతే ఉన్నాయి. సో సినిమా రిలీజ్ అయ్యి ఆడియన్స్‌లోకెళ్ళి ఫస్ట్ డే టాక్ వచ్చేసి ఓకే బావుంది అనంటే సినిమా ఎళ్ళిపోతది. లేదు సినిమా మీద ఏదైనా నెగెటివ్ వస్తే మాత్రం సినిమాని చెప్పలేము అనే చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ సినిమా ఒకసారి ఎవరైనా బయటకొచ్చేసి ఎక్సలెంట్, సూపర్ అని అన్నారంటే ఇంకా ఆ సినిమా చరిత్ర రికార్డ్స్ ఆగాల్సిన అవసరం లేదు. సో చూద్దాం సినిమా ఎంతవరకు ఉంటది, ఎలా పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమా సూపర్ హిట్ అయ్యి మరింత సక్సెస్ సాధించాలని, ఆయన పడ్డ కష్టానికి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే తన వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారనే దాన్ని ఆయన గమనించి, ఆయన ఎన్నడూ లేని విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రమోషన్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని చూపించే ఒక గొప్ప లక్షణం. సో దానికోసమైనా సరే ఈ సినిమా హిట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.